హలో ఎవ్రీవన్. ఇడ్లీ అంటేనే చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే ఆవిరి పట్టి ఉంటారు కాబట్టి ఏ ఆయిల్ ఉండదు, పూరీలాగా దోశలాగా కాబట్టి. కానీ అదే ఇడ్లీని ఇంకొంచెం హెల్దీగా ఎలా చేసుకోవచ్చో తెలుసా? రాగి ఇడ్లీ అయితే చాలా హెల్దీ అండి. సో ఈ రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామా? మొదటగా మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక ఫుల్ గ్లాస్ మినపప్పును తీసుకోవాలి. ఏ గ్లాస్ అయితే వాడుతున్నామో అవే గ్లాస్తో కొలతలు మనం ముందు కూడా తీసుకుంటాం. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ మినపప్పులో ఏమైనా రాళ్ళు ఉంటే ఏరేసుకొని చక్కగా ఒక 2-3 సార్లు అయితే ఖచ్చితంగా ఈ మినపప్పుని కడుక్కోవాలి. లేకపోతే మనకి వాటర్ క్లియర్గా ఉండదు, కొంచెం మసక వాటర్లో కొంచెం ఉంటుంది. సో అందుకు 2-3 సార్లు క్లియర్గా వాష్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది మినపప్పు. సో అలా కడిగి పెట్టుకున్న మినపప్పులో మళ్ళీ ఇంకొక 2-3 గ్లాసులు వాటర్ వేసి ఎంత అయితే అంత నీళ్ళు వేసి బాగా నానబెట్టుకోవాలి. మినిమం 5 గంటలైతే నానబెట్టుకోవాలి. నేనైతే రాత్రంతా నానబెడతానండి. సో అలా నానబెట్టిన తర్వాత చూడండి, తెల్లవారేసరికి ఇలా చూసారా చక్కగా బుడగలు వచ్చాయి, బాగా నానిపోయింది మినపప్పు. సో ఇలా నానిపోయిన మినపప్పుని మళ్ళీ ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మిక్సీ వేసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1.25 ఇడ్లీ నూక వేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్ నేను మిస్ అయ్యాను, ఒక గ్లాసే కనిపిస్తుంది మీకు, కానీ 1.25 గ్లాస్ ఇడ్లీ నూక వేసుకొని చక్కగా దీన్ని 1-2 సార్లు కడుక్కొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా కడిగి పెట్టుకున్న ఇడ్లీ నూక మనకి రెడీ అయిపోయినట్టే. చూసారా పొడి పొడిగా ఉంది, నీళ్ళు ఏమీ లేకుండా బాగా మనం నీళ్ళని పిండేసుకోవాలండి. సో తర్వాత ఇదిగోండి మిక్సీ పట్టేసిన ఇడ్లీ పిండి అంటే మినపప్పు ఏదైతే ఉందో మొత్తం మిక్సీ పెట్టేసుకున్నాం. చూసారా ఇలాగా మెత్తగా మనం ఎక్కడ మనకి పప్పు ఉండకుండా చక్కగా మెత్తగా మనం మిక్సీ కొట్టుకోవాలి. తర్వాత అందులో ఏ గ్లాస్తో అయితే మినపప్పు ఇడ్లీ నూక తీసుకున్నామో అదే గ్లాస్తో మనం రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి నేను ఇంట్లోనే చేశానండి, అదే హెల్దీ. బయట పౌడర్ అయితే కొంచెం మనకి వేరేవైనా కలుస్తాయేమో అని మనకు ఉంటుంది కదా కల్తీ, కానీ ఇదైతే నేను ఇంట్లోనే చేశాను. ఎలా చేశానో నేను మీకు చెప్తాను ప్రాసెస్లో. లేదు అని అంటే నా పాత వీడియోస్ చూడండి, రాగి రెసిపీస్ మీకు తెలుస్తుంది. సో రాగి పౌడర్ మనం ఒక ఫుల్ గ్లాస్ వేసుకున్న తర్వాత బాగా మనం కలిపి పెట్టుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలాగా. సో ఇలాగ రాగి పిండి వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బాగా నీరు పిండేసిన తర్వాత ఇడ్లీ నూక మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో ఆ ఇడ్లీ నూక కూడా ఇందులో మనం వేసేసుకోవాలి. వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. బాగా అంటే మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఈ రాగి పిండి ఏం లేదండి, రాగులు తీసుకొని చక్కగా కడుక్కొని ఒక 2-3 రోజులు ఎండలో ఎండబెట్టిన తర్వాత అది తీసుకెళ్ళి మీరు మిల్లు ఆడించేసుకోవడం, లేకపోతే ఇంట్లోనే మిక్సీ చేసేసుకోవచ్చు. సో చూసారా నేను ఇక్కడ పిండిని అయితే బాగా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత మళ్ళీ నేను ఒక ఫుల్ నైట్ ఉంచేసానండి. రాత్రంతా మనకి అది బాగా ఫర్మెంటేషన్ అవ్వాలి, బాగా పులవాలన్నమాట. ఇడ్లీ పిండి కూడా చూసారా చక్కగా గిన్నె నేను గరిటె పెట్టగానే చక్కగా దూదిలాగా లోపలికి వెళ్ళిపోయింది. సో ఇలా ఉంటే మీ ఇడ్లీలు చాలా దూదిలా వస్తాయని అర్థం. సో ఇలా మనం కలుపుకున్న తర్వాత సాల్ట్ చాలా చిటికెడు లేకపోతే టేస్ట్కి సరిపడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే చట్నీతో తింటాం కాబట్టి ఉప్పు ఎక్కువ అయిపోతుంది. సో అందుకు చాలా తక్కువ సాల్ట్ వేసుకొని బాగా ఎక్కువ కలుపుకుంటే మంచిది, ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ పోతాయి కాబట్టి ఇడ్లీలు బాగా సాఫ్ట్గా దూదుల్లా వస్తాయని మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని ఇలా చక్కగా మనం ఇడ్లీ వేసుకోవాలి. నేనైతే నూనె కానీ నెయ్యి కానీ రాయనండి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే రాసుకోవచ్చు. చక్కగా ఇడ్లీలు మనం ఒక 5 నిమిషాలు కానీ ఆవిరి పెట్టినట్టయితే ఇదిగోండి ఇలా చక్కగా వేడివేడి రాగి ఇడ్లీలు అయితే తయారైపోయాయి. రాగిలో మనకి ఐరన్ ఉంటారు కదండి, ఒకటి ఇడ్లీ ఆవిరి పట్టింది చాలా హెల్దీ, అట్ ద సేమ్ టైం అందులో ఐరన్ కలిస్తే ఇంకా చాలా మంచిది హెల్దీకి. చక్కగా వేడివేడి రాగి ఇడ్లీ మీరు కొబ్బరి చట్నీతో లేకపోతే కమ్మగా మంట కారంగా ఉండే టమాటా చట్నీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ టమాటా చట్నీ కూడా ఎలా చేయాలో ముందు వీడియోస్లో ఉన్నది, మీరు చూడండి. ఇంకా లేట్ ఎందుకండి, అన్ని రెసిపీస్ కలిపి ఒకే దగ్గర ఉన్నటప్పుడు తొందరగా చేసేసుకొని మీ ఫ్యామిలీకి కూడా మీరు రుచి చూపించవచ్చు. అండ్ టేస్టీ రాగి ఇడ్లీని మీరు ఎంజాయ్ చేయండి. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. బాయ్.